టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? స్వామి, ఎవరైనా కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లిస్తారు, కానీ నేను మాత్రం ముందే మొక్కు చెల్లించాలి అనుకుంటున్నా. అలా చెల్లించడానికి గల కారణం గౌతమ్ సార్. సార్తో ఎప్పటినుంచో జీవితం పంచుకోవాలన్న నా కోరికని ఈరోజు సగం పూర్తి చేస్తున్నావు. ఈరోజు గౌతమ్ సార్తో నా ఎంగేజ్మెంట్ జరగబోతుంది. గౌతమ్ సార్ నా ప్రేమను అర్థం చేసుకుని ఆ ఎంగేజ్మెంట్లో ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగిపోయేలా చూస్తావన్న నమ్మకంతో నేను నీకు మొక్కుని చెల్లించాలనుకుంటున్నాను స్వామి. అందుకే మోకాళ్ల మీద మెట్లెక్కి నీ దర్శన భాగ్యం చేసుకోవాలని నీ ముందుకొచ్చాను స్వామి. ప్రియాంక, ప్రియాంక, నీకు నేనంటే ఇష్టం ఉందని తెలుసు, కానీ నా మీద ఇంత పిచ్చి ప్రేమ ఉందని తెలీదు. ఆ విషయం ఇప్పుడే తెలిసింది. నిజానికి మన ఎంగేజ్మెంట్ వద్దని చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. నా మనసులో నువ్వు లేకుండా నీతో లైఫ్ షేర్ చేసుకోలేనని చెప్పడానికి వచ్చాను. కానీ నీ మనసులో నాకున్న స్థానం చూసి ఇప్పుడు అలా మాట్లాడలేను. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీ ప్రేమను అర్థం చేసుకోలేక నీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ప్రియాంక, నువ్వు నా కోసం ఇలా మోకాళ్ళ మీద నడవటం నేను చూడలేను. నిన్ను నేను నా చేతులతో ఎత్తుకొని ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్తాను. గౌతమ్ సార్. అవును ప్రియాంక, నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నప్పుడు నేను అందులో కొంతైనా ప్రేమ చూపించాలి కదా. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే, గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే, అంతులేని సంబరాన ఊయలూపెలే. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే.